లేడీస్ చాలా మందిని ఎంప్లాయ్ చేస్తారు, వాళ్ళకి చాలా బాగా ఆదాయం వచ్చేటట్టు అదంతా చూస్తున్నారు. ఇక్కడ షేడ్ కూడా పెట్టారు. బాగా కష్టపడుతున్నారు కదండి, హార్డ్ వర్క్. మీ పేరేంటమ్మా? మా పేరు నా పేరే రాగమ్మ, మా పేరు నాగమన్నా. ఓకే, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? కారం ఎఫెక్టా? ఎలా ఉంది మీకు పరిస్థితి? అలవాటు చేసేసుకున్నారా? ఎంత వేడిలో కూడా ఎంత ఘాటుగా ఉండే కన్నా. మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారమ్మా? ఓకే ఓకే, ఇక్కడే ఉంటారా? ఓకే, ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు మీకు? అవును, అవి తీసేస్తారు ఇక్కడ ఉండేవి. అరే, క్వాలిటీ అదంతా బాగుండేది. ఓకే గుడ్. అది తప్పకుండా నేను లోకేష్ సార్ చెప్తానండి, తప్పకుండా తీసుకుంటాను సీరియస్ గా. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ అలా ప్రిపేర్ చేసి పంపించేవాళ్ళం. అవును, పక్కనే చక్కగా వీళ్ళంతా వర్క్ అయినాక చేసేవాళ్ళు. అదే హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంట్లో నుంచి పొద్దున్న తీసుకొస్తున్నారండి. కష్టం కదండి మరి 9ంటికి ఇక్కడ రావాలంటే, ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వంట చేసుకుని రావాలంటే చాలా కష్టం. తప్పకుండా దాని గురించి నేను చూస్తానండి. ఓకే, మరి లోపల లేవండి, కానీ వేరే వాళ్ళకి ఒక వెళ్ళడానికి ఓకే. మీరు రావాలన్నా కూడా మీ ఇల్లు ఇక్కడే ఉన్నాయా లేకపోతే దగ్గరలోనే? ఓకే, సూపర్ 6 వర్తిస్తుంది. అవునవును, కరెక్ట్. మీకు తెలుసా అండి సూపర్ 6 గురించి? బాబు మనం ఇంటింటికి వచ్చి ఇచ్చామే అవి. 18 సంవత్సరాల నుంచి నిండిన ప్రతి మహిళకి 50 సంవత్సరాల లోపు వాళ్ళకి 1500 నెలకి, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాం. ముఖ్యంగా మీ పిల్లలందరికీ ఎవరైతే చదువుకుంటున్నారో 15,000 రూపాయలు వస్తాయి. సో అవన్నీ మీరు తప్పకుండా యూజ్ చేసుకోవాలి. ఉచిత బస్ ట్రాన్స్పోర్టు, గ్యాస్ సిలిండర్లు అవన్నీ మీరు తప్పకుండా ఆలోచించాలి. వస్తే 4,000 రూపాయలు పెన్షన్. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎంతో గౌరవం ఇచ్చే ఆయన, అది మీకు తెలిసిందే. మాకు ఇంట్లో కూడా ఎక్కువ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి మేము లైఫ్ లో కూడా పెద్ద పెద్దవి సాధించాలని ఎప్పుడు చెప్పేవారు. సో తప్పకుండా మీరు ఆలోచించాలి, మీరు బాగుపడాలి. మన మంగళగిరి మహిళలు ఎప్పుడు ఆనందంగా ఉండాలి. మీరు కూడా చాలా బాగుపడాలి. మీరు చెప్పింది నేను చూసుకుంటానండి. అన్నా క్యాంటీన్ది ఆల్రెడీ 4 ఉన్నాయి, ఏదైతే లోకేష్ గారు నడుపుతున్నారు. ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి చాలా మందికి చాలా బెనిఫిట్ గా ఉంటుంది. సో దాని గురించి నేను తప్పకుండా చెప్తాను. మీరు జాగ్రత్త చూసుకోండి. అయితే థ్యాంక్ యూ. సీ యూ అండి. హలో, నైస్ టు సీ యూ. అవునండి, మాకు ఇవ్వండి. తప్పకుండా తప్పకుండా అట్లానే తప్పకుండా పాస్ అయిన వాళ్ళందరికీ వస్తుందండి. ఓకే ఓకే, అవునండి. ఓకే 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 ఓకే. ఎన్ని గంటలు చేస్తారండి లేడీస్ ఇక్కడ? అవునండి, అక్కడే ఘాటు తగ్గిపోతుందా? అంటే మా అందరికి అలవాటు అయిపోయింది మేడం. అవును, మామూలుగా అయితే జనరల్ పబ్లిక్ మెదడు అమ్ము అంటారు. లేడీస్ ఎందుకండి స్పెసిఫిక్ గా? అంటే ఫర్ గ్రేడింగ్ కదా మేడం, అదే కష్టమే ఉంటుంది మేడం. కరెక్ట్, బాగానే షేడ్ పెడుతున్నారు మీరు. అందరు ఇక్కడ లోకల్ గానే వస్తున్నారండి? లోకలే మేడం. బటర్ మిల్క్ అండ్ కూల్ డ్రింక్స్ షాప్స్. గుడ్. ఏజ్డ్ అయినా కూడా తీసేదానికి అవును, కరెక్ట్. సాయంత్రం 500. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా కూడా చేసుకోవచ్చు. అడుగుదాం. మీ పేరేంటండి? మీ పేరేంటి? 5 days, ప్రతి వీక్ లో 5 days చేస్తున్నారు. న్యూ క్యాన్ మీరు ఎక్స్పీరియన్స్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్.
నో ప్రాబ్లం అండి. ఎలా ఉంది కొత్తగా? గుడ్, బాగా చేసుకోండి. అండ్ నేనా ఇక్కడే మంగళగిరిలో మా ఇల్లు. ఓటి కారు. మీరు మిర్చి, మేము కూడా పాలు. సరే, ఓకే, యా, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే, నమస్కారం, ఆల్ ది బెస్ట్. వై నాట్? ఇవి తోడేసినవా అండి? మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? చాలా ఎక్స్పీరియన్స్ అయితే. కొత్తగా వచ్చే వాళ్ళు కూడా అనమాటారండి. నమస్కారం. ఇళ్లలో వేసుకొని చాలా మంది చేస్తున్నారు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. చాలా మందికి అదే పని అయిపోయింది. మంచిది కదండి. 10 మంది కలిసి ఒక ఆట ప్లేస్ ఒకటండి, కొంచెం సేఫ్ గా కూడా ఉంటుంది కదా, ఎవరైతే బయటికి రాలేరు. వర్తమానం తీస్తూనే ఉంటున్నారు, ఏం పనులు లేక. అదే కరెక్ట్. పొలాలన్నీ లేక, కవుళ్ళు లేక చాలా అదైనా చేసుకుంటున్నారు ఇంట్లో కూర్చుని. ఏదో ఒక ఆదాయం వస్తుంది వాళ్ళందరికీ. అవును, లేకపోతే ఇది కూడా ఉండదు, బయటకు వెళ్ళాల్సి వచ్చేది. అదే కరెక్ట్. మంది కలిసి ఒక ఆట వేసుకొని కరెక్ట్. రాజధాని గ్రామాల్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల అన్ని కూడా జాబ్స్ ఉన్నాయండి. ఇప్పుడు క్యాపిటల్ అనేది లేదనేసరికి చాలా ఇబ్బంది పడి లేడీస్ బాగా ఇబ్బంది పడ్డారు. లేడీస్ బాగా కష్టమే కదండి. రైతులకి కౌలు లేక, ల్యాండ్లెస్ పూర్ ఫ్యామిలీస్ కి ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 2500 తప్పితే కదమాది డైలీ వేజెస్ కి కూడా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి, ఇంట్లో కూడా జరగని పరిస్థితి. కరెక్ట్ కరెక్ట్. అదే 5 సంవత్సరాలు బాగా ఓకే. నిత్యావసరమా? రైట్ రైట్ రైట్. ఖరీదులన్నీ చాలా పెరిగిపోయాయమ్మా. ఎటువంటి రోడ్లు లేవా? తప్పకుండా చెప్పండి. లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 23,000 కిలోమీటర్లు వేశారు. పోయినసారి గెలిచుంటే సార్ విషయం వేరు ఉండేది. మనం రేపు గెలుపుతాం, మనకు కావాల్సినవి అన్ని తాగునీరు పోయినసారి కూడా బాబు గారే మా ఎర్రబాని గ్రామం తాగునీరు అదంతా ఎలా ఉందండి? లేదు మేడం, వాటర్ ప్లాంట్ కూడా లేదా ఇక్కడ? ప్లాంట్ ఉంది కానీ పబ్లిక్ పాపులేషన్ ఎక్కువైపోయింది మేడం. గతంలో 6,000 ఉంటే ఇప్పుడు 20,000 విలేజ్ లో ఉన్నారు ఇక్కడ. అవును, వాటర్ ఫెసిలిటీ అనేది ఎక్కువ. వచ్చేటప్పుడు చూసాం కూడా, డ్రైనేజ్ కూడా చాలా ఓపెన్ డ్రైనేజ్ లేనట్టు ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఫెసిలిటీ అయినా కూడా అసలు అక్కడికి మేము చాలా ఫైట్ చేసినా కూడా ఇండస్ట్రియల్ ఏపీఐఎస్సీ ద్వారా కూడా రావాల్సిన ఫండ్ కూడా ఏమి ఇవ్వలేదండి. తప్పకుండానండి, ఇవన్నీ చూసుకుంటాము. నారా లోకేష్ గారు తప్పకుండా ఇవన్నీ చేస్తారు. రోడ్లు మీకు తెలిసినట్టు ఇంతకు ముందు బాగా ఎక్కువగా వేస్తారు రోడ్లు, తప్పకుండా ఇవన్నీ చూసుకుంటారు. లోకేష్ గారు వస్తే మాకందరికి మిషన్లు ఇచ్చి మాకు ఉపాధి కలగాలని తప్పకుండా ఇంట్లోనే కూర్చొని మీకు అందరికీ ఆదాయం వచ్చేటట్టు చూస్తారు నారా లోకేష్ గారు. గత 4 years క్రితం కాప్ కార్పొరేషన్ కింద ఆల్రెడీ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మిషన్ల కోసం పెట్టాం. అంతా అనౌన్స్మెంట్ అయ్యి క్లియర్ చేస్తామని చెప్పి మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు ట్రైనింగ్ అయిన వాళ్ళు 80 members ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నారు. అవునండి, అర్థమైంది. తప్పకుండా అక్కడ బ్యాగింగ్ అనుకుంటాను. బానే ఉన్నారండి. ఇస్ గ్రోయింగ్ అప్ కదా సమ్మర్ హాలిడేస్. అది బాల్ పార్క్ చేయగలుగుతారా? అంటే చూసి ఐడెంటిఫై చేస్తారు. ఓకే ఓకే ఓకే. అదే అదే నాన్ వెజ్ కి వాడికి అవును, కరెక్ట్. అవన్నీ ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కూడా చాలా ఫేమస్ అయిపోతున్నాయండి. అవును,
సో అవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇట్లా ఇక్కడ చేసిన తర్వాత పౌడర్ ఇక్కడ రాసి ఇలాగే ఇక్కడ పోస్తారు. ఓకే ప్లాట్ఫామ్ మీద ఓకే చేస్తే కొంచెం వేడి చిన్న పార్టికల్స్ ఉన్నాయి అవునండి. పోతే ఇక్కడ వైబ్రేటర్ అని ఉంటుంది. ఓకే ఓకే వైబ్రేటర్ తో కిందకి యా. తింటే క్యాన్సర్ కూడా రాదండి. అదే ఎంత స్ట్రాంగ్ అంటే వైరస్ బ్యాక్టీరియాస్ కూడా చనిపోతాయి అంటున్నారు కదండి. ఇట్లా ఫైనల్ గా ప్యాక్ అయ్యేసరికి ఇట్లా ఫైనల్ ఓకే మందేనండి బ్రాండ్. ఓకే ఓకే నైస్ నైస్ ఆల్మోస్ట్ 86 కంప్లీట్ గా చేస్తానికి ట్రై చేస్తాం. వెరీ నైస్. మన బ్రాండ్ ముందు నుంచి ఉంటుందా అండి? ఓ గుడ్ గుడ్ తదాస్తు నైస్. 2 వెరైటీస్. ఓ ఇది చిల్లీ పౌడర్. దీంట్లో అంటే మనకి సాంబార్ లో వాటన్నిటి కోసం ఈ ధనియాలు మిక్స్ చేసి ఒక మిక్స్ లాగా ఇచ్చేస్తున్నారు. హైటెక్ సిటీ టైప్ లో అందరికి రెడీమేడ్ యూస్ కోసం ఇదివరకంటే దంచి పంపించేవాళ్ళు కదండి. సో ఈ మిక్సింగ్ ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడే చేస్తున్నారా? ఇక్కడ లేడీస్ తోనే ఓకే ఓకే చేస్తూ ఉంటారు. ఇది ఎక్కువ చేస్తే చాలా మంచిది. వాళ్ళు కూడా వాల్యూ ఎడిషన్ గారు చేస్తారు. ఆ రిసిప్ ఆ తర్వాత ఫాలో చేస్తే అందరికి బాగా వెరీ నైస్ వెరీ నైస్ గుడ్ గుడ్. మొత్తం లేడీస్ వర్క్ ఉంటుంది. అవునండి. బస్తాలు మోసేది తప్పితే మిగతాదంతా లేడీస్ ఎంప్లాయ్మెంట్. సూపర్ సూపర్. షుడ్ బి వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ. ఎంతమంది లేడీస్ కి ఆదాయం వచ్చేటట్టు చేస్తున్నారు. ఇట్స్ వెరీ నైస్. కూడా చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు మీరు అన్నారు చూసారా? అవును. ఇక్కడ బస్తాలు తీసుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళకి తుడాలు తీసుకొని నైట్ అప్పుడు Nice. ఈవెన్ 4 ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా మేలు. వాళ్ళ ఇంట్లోనే కూర్చొని చేసుకోగలుగుతారు. యా కన్వీనియంట్ గా సెక్యూరిటీ ఇష్యూస్ లేకుండా ఏం లేకుండా. గుడ్ అండి. చాలా బాగా చేస్తున్నారు. పచ్చల కారం కాశ్మీరీ మిర్చి అంటారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. స్పైస్ రెడ్ గా ఉంటుంది. కుంకం లాగా రెడ్ గా ఉంది. ఆల్మోస్ట్ సరే పడతారు. ఆల్మోస్ట్ 800. అవునండి. అదే చంద్రబాబు ఓకే కలిసి మనం పనిచేద్దామండి. ఓకే సరేనండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా ఉంది. మీరందరూ చాలా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అదే లోకేష్ గారి కోరిక. లోకేష్ గారు సంతోషంగా మీ కుటుంబం చాలా సత్యం చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సంవత్సరానికి టీడీపీ అండి మా మామయ్య గారు. అవునండి. పలకలూరు గ్రామం. మీ మామయ్య గారు వచ్చారు మా ఇంటికి చంద్రబాబు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. చిన్న కేక్ కటింగ్ మేడం. బాబు గారు బర్త్డే. ఓహో సో నైస్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ చంద్రబాబు నాయుడు గారు. హ్యాపీ వదల్లాలి చంద్రబాబు గారు నాయకత్వం. వదల్లాలి చంద్రబాబు గారు నాయకత్వం. వదల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. వదల్లాలి భువనేశ్వర్ గారి నాయకత్వం. వదల్లాలి బ్రాహ్మణి గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. వదల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్. సార్ కూడా చెప్తాను, చాలా సంతోషంగా ఉంటారు. ఓకే థ్యాంక్ యూ. నమస్కారం 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 నమస్కారం. జై జై లోకేష్. జై జై లోకేష్. జై జై లోకేష్. మన మంగళగిరి. మన మంగళగిరి. మన మంగళగిరి. మాట్లాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. అది కూడా ప్రత్యేకంగా ఎంత మంది స్ట్రాంగ్ మహిళలతో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సంధ్యా స్పైసెస్ అనే స్పైసెస్ కంపెనీ, కారం చేసే కంపెనీ కి రావటం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళల సిచ్యువేషన్, వాళ్ళ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే సిచ్యువేషన్ తెలుసుకోవటం జరిగింది. వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. నిత్యావసర ధరలు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఇక్కడ అన్న క్యాంటీన్లు ఏవైతే ఉండేవో అవి లేకపోయేసరికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చాలా మంది ఈ క్యాపిటల్ రీజన్ కి ల్యాండ్లు ఇచ్చిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కష్టంగా ఉంది. డ్రైనేజ్ సిస్టమ్, త్రాగునీటు సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. తప్పకుండా నారా లోకేష్ గారు
తన మంగళగిరి ప్రజలకి, ఇక్కడున్న మహిళలకు అందరికీ మంచి మంచి పథకాలతో గత 4.5 సంవత్సరాల కన్నా ఎక్కువగా తన సొంత కృషి, తన సొంత రిసోర్సెస్తో ఇక్కడ 29 ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. ప్రత్యేకంగా మహిళల కోసం స్త్రీ శక్తి అనే ప్రోగ్రాం చేయటం జరిగింది. దాని ద్వారా చాలా మంది మహిళలు అభివృద్ధి పొందారు. అదే చేస్తూ వెళ్తాము ముందు ముందు కూడా అని చెప్తూ, మరియు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో మన మహిళలతో చేసుకోవటం, ఎర్రబాలంలో చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్తూ సెలవు. చాలా మంది వయసు అయిపోయింది బాబు గారికి అంటున్నారు. ఇవాళ ఎలా ఉన్నారు? ఆయన మెంటల్ గా స్ట్రాంగ్ ఎలా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు మా ఇంట్లో దేవాంశ్ కన్నా చాలా స్టామినా ఉండే ఆయన, దేవాంశ్ కన్నా కష్టపడే ఆయన ఎప్పుడు తన హెల్త్ ని చూసుకుంటారు. ఆయన ఎప్పుడు షార్ప్ గా ఉంటారు. ఆయన ఏజ్ తో ఇంకా స్ట్రాంగ్ గా అవుతూ వెళ్తున్నారు. సో అందులో సందేహమే లేదు. మాకన్నా ఎక్కువ కష్టపడతారు. ప్రజల కోసం ఏవైనా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. మహిళలకి ఏం ప్రధానంగా హామీ ఇచ్చారు? వాళ్ళు మీకు ఏం సమస్యలు చెప్పారు? మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఎప్పుడు మహిళా అభివృద్ధి గురించి ఆలోచించేవారు. మహిళలకి ఎక్కువ గౌరవం ఇచ్చే ఆయన. ఇప్పుడు చూసుకుంటే డ్వాక్రా సంఘాల్ని మన భారతదేశంలోనే ఈ స్థాయికి వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లన. అలాగే మహిళలకు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, మెడికల్ కానివ్వండి, భారతదేశంలో మొట్టమొదట రిజర్వేషన్ కూడా స్థాపించింది ఆయనే, ఇచ్చింది ఆయనే. అదే కాకుండా మన మొదటి మహిళా స్పీకర్ ని కూడా ప్రతిభా భారతి గారిని పాలిటిక్స్ లో రానిచ్చింది ఆయనే. సో ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మన బాబు సూపర్ 6 గురించి మనకు తెలుసండి. మహిళలకి వాళ్ళ పిల్లల విద్య కోసం ఏదైతే చాలా ముఖ్యం, దానికోసం 15,000 రూపాయల గ్యారంటీ ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా 18 to 59 సంవత్సరాల మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు వచ్చేటట్టు చూస్తున్నారు. ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ వచ్చేటట్టు కూడా చూస్తున్నారు. అదే కాకుండా మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వచ్చేటట్టు చూస్తున్నారు. అదే కాకుండా మా లాంటి యువతి యువకులకి కళలకు రెక్కలు అనే ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి 0 ఇంట్రెస్ట్ లోన్స్ వచ్చేటట్టు గవర్నమెంటే గ్యారంటీ ఇచ్చేటట్టు చూస్తున్నారు. సో బాబు గారు ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తారు. అది కూడా యువతుల గురించి ఎప్పుడు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. బాలకృష్ణ గారు కానీ హిందూపురంలో కానీ, లోకేష్ గారు మంగళగిరిలో, అలా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. మహిళల మీద పోటీ చేస్తున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? మంచిది కదండి, మంచిది. వాళ్ళ మీద పోటీ చేస్తారు. అవును, మహిళలైనా ఈ సొసైటీలో మహిళలైనా పురుషులైనా ఒక సమానమేనండి. అందుకే మేము కాలేజీల్లో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు వర్క్ లో కానివ్వండి, మహిళలు చాలా బాగా పైకి వస్తున్నారు, పురుషులు కూడా చాలా బాగా పైకి వస్తున్నారు. సో అందులో ప్రాబ్లం ఏం లేదండి. థ్యాంక్ యూ. తెలుగుదేశం జెండా చేత